భక్తుడు సువార్త ప్రకటిస్తూ ఒకరోజు ఒక మార్గం గుండా వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బిజినెస్ జరుగుతుంది. ఏంటా బిజినెస్ అంటే, ఒక వ్యక్తిని దయ్యం పట్టింది, ఒక ఆమెని దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన ఆమెని చెదురు కాళ్ళు కట్టేసి అక్కడ పెట్టి, ఎవరైనా వస్తే వాళ్ళ ఇంట్లో విషయాలు, జరిగిన విషయాలు ఏమైనా మరి దయ్యం తెలిస్తే కదా, మరి జరిగిన విషయాలు అంటే ఇహలోకంలో జరిగిన విషయాలు, జరగలేని విషయాలు దేవుడు అద్భుతం అక్కడ కనబడవు, వినబడవు కూడా. జరిగిన ఎందుకంటే దురాత్మ తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడి నుంచి వస్తున్నామో, ఏం జరుగుతుందో పైకి కనబడే విషయాలు చెప్తున్నాను మీకు, చెప్తుంది. ఈ దురాత్మను పట్టుకొని బిజినెస్ చేసుకున్నారు కొంతమంది. ఏ పడితే అది సమాధానం చెప్పుద్ది, బోలెని డబ్బులు వస్తున్నాయి. దేవుని బిడ్డలంటే, అయితే విశ్వాసి అంటే నాకు చాలా రోషం కలుగుద్ది ఆ మాట విన్నప్పుడు. పౌలు భక్తుడు అలా వెళ్తుంటే ఆ దురాత్మ కదిలించబడిపోయి దేవుని శక్తికి వణికేసి, అమ్మో అగో దేవుని కుమారులు వస్తున్నారు, అగో దేవుని కుమారుడు, అదిగో దేవుని కుమారుడు, అతనే దేవుని కుమారుడు, అదిగో వెళ్ళిపోతా దేవుని కుమారుడు అడుగో అంటుందంట. ఆ దురాత్మ అతడు దేవుడి కుమారుడు అన్న విషయం అక్కడెక్కడో ఉన్న మార్గంలో మధ్యలో ఉన్న దురాత్మ తెలిసింది. పౌలు భక్తుడు కూడా పెట్టినాడు అన్నమాట. ఒకసారి అయింది, బహుశా 2 సార్లు అయింది, 3వసారి విసుకొచ్చేసింది. ఆ దారిని వెళ్ళినప్పుడు అదిగో దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు, ఏంటి చెత్త అంతనే. పౌలు లోపలికి వచ్చాడు అంతే, యేసు నామములో గెట్ అవుట్ అన్నాడు అంతే. గొప్ప గులిపోయింది అంతే, పోయింది, వెళ్ళిపోయింది. అపవాదికి తెలిసింది ఎవడు శక్తివంతమైన ప్రార్థనా పరుడో, ఎవడు శక్తివంతమైన ప్రార్థనా పరుడు కాడో, ఎవరిని చూసి భయపడాలో, ఎవరిని చూసి ఎంతలే అని అనుకోవాలో అపవాదికి తెలుసు. అందుకే క్రమమైన విశ్వాస జీవితాన్ని మనం నడిపించుకోవాలంటాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది సమాధానం చెప్తా చూడండి. ఒక క్రమమైన ప్రార్థనా జీవితం ఉంది అన్నవాళ్ళు చెప్పండి. అంటే పలానా టైం నా ప్రార్థన టైం అని, అలానా ఒక టైం ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఏ టైంకి మీరు ఏర్పాటు చేసుకున్నా, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి టైంలో కూడా అపవాది శోధన ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కష్టాలు ఉంటుంది. వాటిని అన్నిటిని తట్టుకొని ఓర్చుకొని పక్కన పెట్టి సరిగ్గా నువ్వు ప్రార్థన కూర్చుంటుంటావు, అప్పుడే ఎవరో ఫోన్ చేయొచ్చు. ఏం చేయాలి? ముందు దాన్ని ఆపేయాలి. ముందు మొట్టమొదటి మన ప్రార్థనలకు వెళ్ళాల్సిన సమయం ఏంటంటే, ఇంక్లూడ్ మీ, ఫస్ట్ దాన్ని కంటేసి పక్కన వేసామనుకోండి, సగం దరిద్రం ఆగిపోద్దండి, గుర్తుపెట్టుకోండి. అనుకోవచ్చు, అమ్మో చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే దానివల్ల చాలా నష్టం. ప్రభు మీతో ఉంటే నష్టం ఎక్కడ వస్తుందండి? అంతే, ప్రభు మీతో ఉన్నాడు, నష్టం ఎక్కడ వస్తుంది? మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? ప్రభు దగ్గర కూర్చుంటున్నారు, ఇంకా నష్టమే ఉంటుంది. కట్టిపడండి దాని పక్కనండి. ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలి, పెట్టుకోండి. దాన్ని స్టార్ట్ చేయండి. ఎక్కడ ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆపదే నేను చూస్తాను.